రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలంటే తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ 16 సీట్లు గెలిచినా ప్రయోజనం లేదని కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి. మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు 18 గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. మళ్ళీ చెప్తున్నా, నీకున్న ఇప్పటి సీట్లు 40, రేపు వస్తే 40 వస్తాయా, 45 వస్తాయా, 30 వస్తాయా తెలియదు. కానీ ఒకవేళ ఈ 17 సీట్లు కలిపినా కూడా నీకుండే సీట్లు 60 లోపే. కాబట్టి ఇవాళ ఈ 60 సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు, ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు, తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు. అంటే మరోసారి మోసానికి వంచనకు గురి చేయకూడదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను.